72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి జూన్ మాసంలో ధనుసు రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు జాబ్ చేస్తున్నట్టయితే కనుక జాబ్ లో ప్రమోషన్స్, మీరు అనుకోకుండా సందర్భంలో జాబ్ లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరేమో జాబ్ మానేయాలనుకుంటున్నారు, ఆ జాబ్ లోనే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేసేటువంటి జాబ్ ఖచ్చితంగా అదే చేయండి. కొత్త జాబ్కి వెళ్ళారంటే మాత్రం మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించండి. మీతో పాటు ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్తుంటారు, మీరు మాత్రం అలానే ఉంటారు. కానీ ఈ సంవత్సరం 2020 సంవత్సరం జూన్ మాసం నుంచి కొంచెం మీకు కూడా అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారిపోతున్నాయి. కాబట్టి మీకు కూడా అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. దానితో పాటు పెళ్లి చేసుకొని నుండి ఇటీవల కాలంలో 2-3 సంవత్సరాల క్రితం పెళ్ళైన వారికి కూడా విడిపోయేటువంటి తత్వం కానీ, వేరే వాళ్ళు మీ మధ్యలోకి వచ్చేసి విడదీసే తత్వం కానీ, అటు బంధువులు కానీ ఇటు బంధు మిత్రులు కానీ మీ మధ్యన సంసారం చేయించుకోకుండా దూరం చేసేటువంటి తత్వం ఏర్పడుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా దూరం పెట్టేసి భార్య భర్తలు ఇద్దరే ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి. లేదంటే కనుక భార్య కానీ భర్త కానీ దూరం అయ్యారంటే మాత్రం మళ్ళీ మీ జీవితంలో పెళ్లి అంటే మళ్ళీ ఎప్పటికైతుందో తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే మీరు అనుకున్నటువంటి రీతిలో ముందుకు వెళ్ళేటువంటి తత్వంలో మీరు ఉన్నారు. కాబట్టి అలాంటి పొజిషన్ కానీ అవకాశాలు కానీ మీకు రాబోతున్నాయి. కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రాబోతుంది. ఏదైనా మంచి కార్పొరేట్ సంస్థలు మీకు మంచి జాబ్ రాబోతుంది, గుర్తింపు రాబోతుంది. జాబ్ వచ్చిన మీకు సన్మానం సత్కారాలు కూడా అయిపోతాయి. అలానే మీకు రాజకీయ రంగంలో సలహాదారులు గాను, అలానే మీకు సినీ రంగంలో కూడా మంచి పొజిషన్ గాను వచ్చే అవకాశం, చిన్న అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలానే మీరు అందరూ ఆదరించేటువంటి తత్వంతో మీరు ఏదైనా అనాథాశ్రమంలో ట్రస్ట్లు కూడా మీరు మొదలు పెట్టవచ్చు. అలానే 2 రకాల వ్యాపారాలు మీరు చేస్తారు, ఒకటి జాబ్, ఒకటి బిజినెస్. ఇలాంటివి కూడా మీరు చేసే అదృష్టం అవకాశం మీకు రాబోతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోకండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక 3 రోజులు ముచ్చటగానే ఉంటుంది. ఎంత పెద్ద లవ్ అయినా సరే, 10 సంవత్సరాల పాటు లవ్ ఉన్నా సరే, పెళ్ళైన తర్వాత 3 రోజులు ముచ్చటే ఉంటుంది. కాబట్టి లవ్ మ్యారేజ్ కి మీరు చేసుకోవద్దు. అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కొంతకాలం మీకు ఉంటుంది. సంబంధాలు మీకు చూసేవాళ్ళు కూడా దగ్గరే ఉంటారు. కాబట్టి బంధుమిత్రుల నుంచి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ఉన్నత శిఖరానికి వెళ్ళాలి అంటే కన్నా చిన్నగా వెళ్ళేదానికి అదృష్టం ఉంటుంది. కానీ ఒకేసారి మీరు ఉన్నత శిఖరానికి వెళ్ళాలా లేదా. అలానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ, బ్లడ్ కి రిలేటెడ్ సమస్యలు కానీ మీకు వచ్చేటువంటి కనిపిస్తుంది. కాబట్టి ఫుడ్ లో ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. జీలకర్ర, వాము లాంటివి ఎక్కువగా వాడుతూ ఉండాలి. అలానే పిప్పర్మెంట్ అంటారు, మీంట్, అలానే మీంట్ కూడా ఎక్కువగా వాడుతూ ఉండండి. అలానే తాంబూలం అంటారు, తాంబూలం కిళ్ళీలు అంటారు. అలానే జరదా, పాన్ అలాంటివి కాకుండా జస్ట్ ఏదైనా కిళ్ళి ఒక్క తాంబూలం లాంటిది వేసుకుంటూ ఉంటే మీకు ఈ గ్యాస్ ట్రబుల్ కానీ, స్టమక్ రిలేటెడ్ సమస్యలు కానీ, లివర్ కి సంబంధించిన సమస్యలు కానీ మీకు తలెత్తకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ఇలాంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలానే మీకు గండం కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. అలానే జలుబు దగ్గులు, జ్వరం రావడం కానీ, దానికన్నా పెద్దగా ఏదైనా పాత రోగాలు వెంబడి బయటికి రావడం కానీ కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ ఏదైనా అనిపించినప్పుడు, ఏదైనా ఒత్తిడి అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు వైద్యం దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే కనుక దానికి పరిష్కార మార్గం అయితే దొరుకుతా ఉంది. ఇక గండం అయితే పోయేటువంటి ప్రయాణాల్లో మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా కొంచెం ఆచిచూచి ప్రయాణం చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ యొక్క మాసంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఫైనాన్స్ వ్యాపారం కానీ, గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కానీ, బుక్ స్టాల్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, ఇలాంటి రంగాల్లో మీకు అద్భుతంగా ఉంటుంది. అలాంటి రంగాల్లో మీరు ప్రయత్నం చేయవచ్చు. ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే కూడా మీకు పాస్ అయ్యేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంకా కూడా మీరు అదృష్టం బాగుండాలనుకుంటే కనుక మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగి ఉంటుంది, అది ఒకసారి గమనించుకోండి. మీ వల్ల చిన్న పరిహారాలు చేసుకుంటే బాగానే ఉపశమనం దొరుకుతుంది. ఇంకా కూడా మీకు ఉపశమనం బాగుండాలి, జాతక ప్రకారంగా జరగాలంటే మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగితే ఆ క్రియ పొరియేలాగా మీరు సమీప దూరంలో ఇక్కడ గురువు ఉంటే కనుక సంప్రదిస్తే మీకున్న సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారి గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ
ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది, ఆ సమస్యకు తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసిన వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే గనక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే గనక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్ గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే గనక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్యల నుంచి రేత్రి గాని లేదా మంగళవారం రేత్రి గాని గనక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి గాని, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్క రోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ యొక్క దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో గనక నిద్రించండి. అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేల పడకి చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే గనక దత్తాత్రేయ స్వామి వారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీ చేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే గనక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా? పెళ్లిళ్ళై కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా? పెళ్ళై కూడా పిల్లలు పుట్టట్లేదా? వ్యాపార వృద్ధి రావట్లేదా? ఇవన్నీ మీకు ఉన్నాయంటే గనక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడేలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే గనక అక్కడ మీరు పంచామృత అభిషేకం గనక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకతలింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్టకంగా అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే గనక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన మీకు బుధవారం రోజు చేసుకుంటే గనక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి గాని, ఆరోగ్య సమస్యలు గాని, కోర్టు వ్యవహారాలు గాని ఉన్నవారైతే గనక మరకతి గణపతి గాని, మరకత శివలింగం దగ్గర గాని మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే గనక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు. ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది,
చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనము పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్ గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే గనక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఏదన్నా ఇందులో ఏదన్నా పాయింట్లు ఉన్నట్టయితే గనక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్ని కూడా జాతకమే ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకం జరగచ్చు, జరగపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము.